ఓ పక్కన ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తుంది, ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేస్తుంది, ఇద్దరు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. సరే, ఉక్రెయిన్ వెనకాలన ఇంకో పక్కన ఎవరు ఉంటున్నారు? యూరప్ దేశాలు ఉంటున్నాయి, నాటో దేశాలు ఉంటున్నాయి. వాళ్ళని ఇప్పుడు నిలదీస్తున్నారు కొంతమంది. మేబీ అది ట్రంప్ బ్యాచ్ అయ్యి ఉండొచ్చు, లేదా రష్యా అనుకూల బ్యాచ్ అయ్యి ఉండొచ్చు. ఏమని? మతం అనేటటువంటి పిచ్చతో జరుగుతున్నటువంటి గొడవ ఓ పక్కన గాజాలో జరుగుతుంటే మీరేమో అక్కడ ఇజ్రాయెల్కి పూర్తి సపోర్ట్ చేయరు, అక్కడేమో మతోన్మాదంతో రగిలిపోయేటటువంటి హమాస్ వాళ్ళు చివరికి ఇప్పటికి మీ వాళ్ళని కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళని విడిచిపెట్టకపోయినా అక్కడ మీరేం చేయరు. అట్ ద సేమ్ టైం ఉక్రెయిన్ విషయంలో మీరు అండగా ఉంటారు. తీరా చూస్తే అదే రష్యా సిరియాలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని, సిరియాలో క్రైస్తవులే ఎక్కువ మంది హత్యకు గురవుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటిది వందలాది మంది మారణ హోమం. నిన్న మొన్న కూడా వచ్చింది కదా, 500 మంది చచ్చిపోయారు, 1000 మంది చచ్చిపోయారు. వీళ్ళలో ఎక్కువ మంది ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళని చంపుతుంటే వాళ్ళని రక్షించే పనిని రష్యా చేస్తుంది. మీరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేయాల్సిన పనిని మీరు చేయట్లేదు అన్నటువంటి పాయింట్ని రైట్ చేస్తున్నారు.